కామెంట్ చూడండి నాన్న, ఎంత బాధ అనిపిస్తుంది కామెంట్ చదివితే. వాడు భర్త నానా హింస పెడుతున్నాడట. 15 రోజుల క్రితం కూడా కాలు కూడా ఇరగొట్టిందట. అమ్మాయికి సర్జరీ కూడా అయిందట కాలుకి. తల్లిదండ్రులు ఏమంటుర్రట, పరువు పోతుంది, నువ్వు అక్కడనే పడి ఉండవు అంటుర్రట. అసలు మీరు తల్లిదండ్రులేనా అసలు? అంటే మీ పరువు కోసమని అక్కడ భర్త కాళ్ళు చేతులు ఇరగొట్టుకుంటా రోజు కొట్టుకుంటా అంత హింస పెడుతుంటే మీ పరువు పోతుందని చెప్పేసి అని మీరు గాలికి వదిలేస్తారా? బుక్కడ అన్నం పెట్టలేరా బిడ్డకి? మీరు ఒంటరిగా చాలా మంది బతుకుతున్నారు ఆడవాళ్ళు. ఆ హింసపడి ఆ బాధపడే కంటే ఇంటికి తీసుకొచ్చుకుంటే ఆ పిల్ల ఇంత పని చేసుకొనైనా తల్లిదండ్రుల ప్రొటెక్షన్లో కొంచెం బతుకుతుంది కదా. ఆ నరకము ఆ హింసలో పడేస్తారా మీరు పరువు కోసమని? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది రాక్షసులు వాడు కాదు, భర్త కాదు రాక్షసుడు. నిజం చెప్పాలంటే మీరు తల్లిదండ్రులు రాక్షసులు, నీచులు. నిజంగా చెప్తున్నా. మీరు అసలు ఎట్లా మీకు ధరిస్తుంది ఆ పిల్లనంతా హింస పెడుతుంటే? ఎట్లా ఉంచుతున్నారు అక్కడ?